రోజులు రాసిచ్చినది కూడా పంపించాం. అట్లాంటి విడవడం ఉంటే కూడా మేము డిటెక్ట్ చేయాలి. ఇంకో విషయం ఏమంటే, మీకు ఒకవేళ బెయిల్ వచ్చింది, 7 days లోపల జామీందారులు పెట్టుకోలేకపోతున్నారు, జామీందారులు లేరు, అట్లాంటివి మాకు లిస్ట్ పంపించాలి సార్. అవి ఎంపవర్ కంపెనీలో బట్టి మిమ్మల్ని విడుదల చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సరేనా? జామీందారులు ఉంటే పెట్టేసుకోండి, లేదంటే 7 days లోపల లేదు అంటే మీరు బీదోళ్ళకి గుర్తిస్తాము, జామీందారులు పెట్టాం, జామీందారులను పెట్టాము, డబ్బులు ఇస్తాము, రిలీజ్ చేపిస్తాం. అది ప్రాసెస్, ఆ ప్రాసెస్ జరిగేకి 1 నెల అట్లా పడుతుంది. అన్ని రోజులు ఓపిక ఉంటే వినిపించేది మేము దాన్నే మనం ఏమంటామంటే ఎంపవర్డ్ కమిటీ అంటాం. ఈ కమిటీలో సభ్యులు ఎస్పీ, కలెక్టర్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఉంటారు. ఆ జైలు సూపరింటెండెంట్, మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు. అవంతా డెసిషన్ తీసుకుంటారు. అంతేకాకుండా ఏదైనా మీరు రిలీజ్ కానీ